ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ, కల్వకుర్తి, వంగూరు, ఊరుకొండ, తాడూరు, తెల్కపల్లి ఈ 6 మండలాల్లోని అన్ని గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో 137 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరగాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ కూడా దానికి పూర్తి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం 7 గంటల నుంచి కొంత మందకొడిగా ప్రారంభమైనటువంటి పోలింగ్ చివరి వరకు కూడా 90% పోలింగ్ వరకు కూడా చేరుకుంది. దీంట్లో హోరాహోరీగా పోటీ పడ్డటువంటి అభ్యర్థులంతా కూడా గ్రామాల్లో కలిసి ఉండాలని చెప్పేసి కూడా మధ్యలో అధికారులు చెప్తున్నప్పటికీ కొంత అక్కడక్కడ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు, తొలి విడత ఎన్నికలు ఈరోజు పూర్తి అయ్యాయని చెప్పవచ్చు. మరొక సెకండ్ ఫేజ్ అయితే ఈ నెల 14వ తారీఖున, థర్డ్ ఫేజ్ అయితే 17వ తారీఖున కూడా ఉన్నాయి. దానికోసం కూడా ఇప్పటికే ప్రచారాలు కూడా ఉధృతం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు జరిగినటువంటి ఎన్నికలకు 6000 మంది సిబ్బందిని కూడా వాడామని చెప్పేసి కూడా అధికారులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా బీఆర్ఎస్ అభ్యర్థుల వైపే ఓటర్లంతా కూడా ప్రలోభాలకు కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు గురి చేశారని చెప్పేసి దాంతో కొంత ఇబ్బంది పడ్డటువంటి ప్రజలు చివరకు బీఆర్ఎస్ అభ్యర్థుల వైపు మొగ్గు చూపినప్పటికీ అక్కడక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగినటువంటి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలోని 6 మండలాల్లో జరిగినటువంటి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కౌంటింగ్ కూడా పూర్తి కావడంతో గెలిచినటువంటి అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఓడిపోయిన వాళ్ళంతా కూడా కొంత అసహనానికి లోనైనప్పటికీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కూడా సహకరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా నివ్వా నేనా అన్నట్టుగా గ్రామ పంచాయతీలో హోరాహోరీగా తేల్చుకుందామన్న రీతిలో ఒక వారం రోజుల నుంచి కూడా ప్రచారాలు హోరెత్తించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఏదేమైనప్పటికీ గెలిచిన వారు, ఓడిన వారంతా కలిసి కూడా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైతే అధికారులు ఎక్కడైతే గెలుపు ఓటములు జరిగాయో వాళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాలీలు తీయొద్దని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ ర్యాలీలు తీస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది.